హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం సుకేసిని కథ అనే కథ చెప్పుకుందాం. పూర్వం మాణిక్య ద్వీపాన్ని చిత్రసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతనికి చాలా కాలానికి కానీ సంతానం కలగలేదు. అది కూడా ఆడపిల్ల. ఆమె ఎంతో అందమైనది. ఆమె శిరోజాలు పట్టువలె మృదువుగా బంగారు రంగుతో మెరుస్తూ ఉండడం వల్ల ఆమెకు సుకేసిని అని నామకరణం జరిగింది. సుకేసిని 16వ పుట్టినరోజు పండుగ ఎంతో వైభవంగా జరుగుతోంది. అదే సమయంలో కింకిణి అనే యక్షిత బిచ్చగత్తె రూపంలో రాచనగర్లోకి ప్రవేశించింది. ఆమెను ఎవరూ గమనించలేదు. కింకిణి సరాసరి సుకేసిని వద్దకు వెళ్ళింది. సుకేసిని కింకిణి యక్షిత అని తెలియక బిచ్చగత్తె అనుకుని తోలనాడింది. దాంతో యక్షిత మండిపోయి ఇలా శాపమిచ్చింది. నీ సౌందర్యానికి నీవే గర్విస్తున్నావు. నీలాంటి శిరోజాలు ప్రపంచంలో మరో స్త్రీకి లేవనే కదా నీ గర్వం. నీ తల మీద వెంట్రుకలు ఈ క్షణంలోనే రాలిపోతాయి, అవి మళ్ళీ పెరగవు. శాపాన్ని ఉపసంహరించుకోమని యక్షితను ప్రార్థిద్దామని అనుకున్న యక్షిత మాయమైంది. రాకుమారి తల మీద వెంట్రుకలు రాలిపోయి అందవికారంగా తయారైంది. చూసేవాళ్లకు నవ్వు వచ్చింది, కానీ రాజకుమార్తె చెవిన పడితే ప్రమాదం సంభవిస్తుందని బలవంతాన ఆపుకున్నారు. విచారంగా ఉన్న సుకేసిని తల్లిదండ్రులు ఊరడించారు. ఏదో విధంగా ఆమె తల వెంట్రుకలు వచ్చే ఉపాయాలను అన్వేషించసాగారు. దేశాల నుంచి అనేక మంది వైద్యులు వచ్చారు, కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది. ఒకానొక సాధువు రాజకుమారి చేత లక్ష్మీవ్రతం చేయించమని సలహా ఇచ్చాడు. సంవత్సరం పాటు ఎంతో నిష్ఠతో భక్తితో రాజకుమారి లక్ష్మీవ్రతాన్ని చేసింది. చివరకు లక్ష్మి ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంది. చాలా కాలంగా తనకు జుట్టు లేనందువల్ల ఆ ఆతురత కొలది రాజకుమారి తొందరపడి వరాన్ని ఈ విధంగా కోరుకుంది. తల్లి, ప్రతిరోజు నా కురులు 1 అంగుళం వంతున పెరగాలి. ఒకవేళ కురుల్ని కత్తిరిస్తే అవి 2 వేగంతో పెరగాలి. లక్ష్మి ఆమె వరానికి సరే అని చెప్పి అదృశ్యమైంది. రోజుకు 1 అంగుళం వంతున రాజకుమారి శిరోజాలు పెరగసాగాయి. 5 వారాలు అయ్యేసరికి అవి గజం పొడుగున పెరిగాయి. రాజకుమారి పూర్వపు సౌందర్యాన్ని తిరిగి పొందింది. మరో 5 వారాలు గడిచేసరికి ఆమె జడ 2 గజాలైంది. అది నేలను రాచుకోసాగింది. ఇదే విధంగా మరో 5 వారాలకి 3 గజాల వరకు పెరిగింది. ఇక కత్తిరించక తప్పలేదు. కత్తిరించింది మొదలు రోజుకి 2 అంగుళాల వంతున జుట్టు పెరగసాగింది. రాకుమారి లక్ష్మీదేవిని కోరిన వరం అదే కదా. కత్తిరించడం వల్ల ఉపయోగం లేదు. కత్తిరించిన కొద్దీ మరీ త్వరగా వెంట్రుకలు పెరగసాగాయి. కత్తిరించక తప్పేది కాదు. రోజు రాజకుమారి నిద్రలేవకముందే 2 మనుషులు కురుల్ని కత్తిరించాలి. కత్తిరించిన ఈ జుట్టునంతటిని బళ్ళల్లో తీసుకువెళ్ళి ఊరి బయట పడేయాలి. రాను మరీ ఘోరంగా తయారైంది పరిస్థితి. రాజకుమార్తె నిద్రించేందుకు చాలా పెద్ద గది అవసరమైంది. జుట్టు విపరీతంగా పెరగడం, దాన్ని కత్తిరించగానే 2 వేగంతో తిరిగి పెరగడం ప్రతిరోజు జరుగుతూ వచ్చింది. ఈ స్థితిలో జీవించడం అనవసరమని రాజకుమారి నిరాశ చెందింది. పూర్వం ఆ జుట్టు లేకుండడమే హాయిగా ఉన్నట్లు తోచింది. ఆమె బాధ చూడలేక రాజుగారు ఒక ప్రకటన చేశారు. రాజకుమారి జుట్టు పెరగకుండా ఆపగలిగిన వారికి ఆమెనిచ్చి వివాహం చేయడమే కాకుండా తన రాజ్యాన్ని కూడా ఇస్తానని దేశాల చాటింపించాడు. ఎంతోమంది రాకుమారులు, వైద్యులు, మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు వచ్చారు, కానీ ప్రయోజనం లేకపోయింది. చివరికి ఇంద్రనాథుడనే రాకుమారుడు వచ్చాడు. అతను చాలా తెలివిగలవాడు. ఏదైనా ఉపాయంతో ఈ అపాయాన్ని దాటించాలని యోచన చేశాడు. ఈ ఉద్దేశంతో ఇంద్రనాథుడు రాకుమారితో ఇలా అన్నాడు. నీవు మేడ మీద గడిలో పడుకుంటావు కదా, నేను తోటలో ఉంటాను. ఈ రాత్రి నిద్రపోకుండా నీ జుట్టు పెరిగే సమయంలో నాకు చెప్పు. ఇంద్రనాథుడు చెప్పిన విధంగానే అర్ధరాత్రి సమయంలో జుట్టు పెరగడం ప్రారంభించగానే సుకేసిని ఇంద్రనాథుడికి ఈ సంగతి తెలియపరిచింది. వెంటనే ఇంద్రనాథుడు ఇలా అన్నాడు. నీ జుట్టును కిటికీ చువ్వలకు బిగించి కట్టి మెల్లగా కిందకి దిగిరా. అతను చెప్పిన విధంగానే రాకుమారి జుట్టును కిటికీ చువ్వలకు బిగించి కట్టి మెల్లిగా కిందకు దిగసాగింది. ఆమె నేల మట్టానికి 1 గజం ఎత్తులోకి రాగానే రాకుమారిని జుట్టు నుంచి కత్తిరించాడు ఇంద్రనాథుడు. ఆమె జుట్టు పెరగడం ఆగిపోయింది. ఇది ఎలా జరిగిందో తెలియక ఆశ్చర్యపడితే ఇంద్రనాథుడు ఇలా అన్నాడు. ఏముంది ప్రభు,
ఇది వరకు మీరు రాజకుమారి నుంచి జుట్టును కత్తిరించేవారు, అందుకని జుట్టు పెరుగుతూ వచ్చేది. నేను జుట్టు నుంచి రాకుమారిని కత్తిరించాను, అందుకని జుట్టు పెరగడం ఆగిపోయింది. అతని తెలివితేటలను అందరూ మెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఒక ఇబ్బంది వచ్చి పడింది. రాకుమారి జుట్టు పెరగడం అయితే ఆగింది, కానీ రాకుమారే పెరగడం ప్రారంభమైంది. మరీ విపరీత పరిమాణంలో ఆమె పెరగసాగింది. ఆమె పెరిగే శరీరానికి రాజభవనం చాలలేదు. మైదానంలోకి వెళ్ళవలసి వచ్చింది. మైదానం కూడా చాలకపోతే ఆమె సముద్రంలోకి దిగింది. ఎంతో లోతైన సముద్రం ఆమెకు మోకాలి వరకే వచ్చిందంటే ఆమె ఎంత ఎత్తు పెరిగి ఉంటుందో సులభంగా ఆలోచించుకోవచ్చు. పూర్వం జుట్టును కత్తిరించినట్టుగా ఇప్పుడు మనిషిని కత్తిరించే అవకాశం కూడా లేదు. మాణిక్య ద్వీపం అంతా ఇలా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో శత్రురాజులు పెద్ద ఓడల మీద ద్వీపాన్ని ముట్టడించారు. ఈ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు రాజుగారికి గాని మంత్రులకు గాని ఏమీ తోచలేదు. రాకుమారి ఈ ప్రమాదాన్ని గ్రహించింది. ఆమె ఎత్తుకు తగినంత బలం కూడా ఉంది. శత్రువుల ఓడల్ని ముంచివేయడం ఆమెకు ఒక లెక్కలోది కాదు. కానీ ఆమెది చాలా జాలిగుండె. శత్రువులైన వారికి హాని కలగకుండా ఉండేందుకు మాణిక్య ద్వీపాన్ని పెళ్లగించింది. సముద్రంలో మరికొన్ని మైళ్ళు నడిచి మరో చోట ద్వీపాన్ని తిరిగి ప్రతిష్ఠించింది. ప్రజలు నిశ్చింతతో బతకసాగారు. ఆమె మాణిక్య దీపాన్ని పెళ్లగించిన సమయంలో ఇంద్రనాథుడు మెల్లిగా ఆమె చెయ్యి మీద నుంచి పాకి భుజాల వరకు వెళ్ళాడు. అక్కడి నుంచి మెల్లగా ఆమె చెవి దగ్గరకు చేరాడు. అతను మాట్లాడే వరకు తన శరీరం మీద మనిషి ఉన్నాడనేది ఆమెకి తెలియదు. రాకుమారి, నేను ఇంద్రనాథుణ్ణి. నేను ఇప్పుడు నీ జుట్టు కత్తిరిస్తాను. అప్పుడు నువ్వు మళ్ళీ మామూలు పరిమాణానికి వస్తావు. జుట్టు పెరగడం ప్రారంభిస్తుంది అన్నాడు ఇంద్రనాథుడు. సరే అంది రాకుమారి. నీ మామూలు ఎత్తుకు రాగానే జాగ్రత్తగా ద్వీపం దాకా ఈదాలి అన్నాడు ఇంద్రనాథుడు. ఇంద్రనాథుడు జుట్టు కత్తిరించగానే రాకుమారి సాధారణ పరిమాణానికి మారిపోయింది. ఇద్దరూ ద్వీపం దాకా ఈదారు. కానీ పూర్వంలాగా జుట్టు పెరగడం ప్రారంభమైంది. ఏదైనా ఉపాయంతో ఈ అవస్థను దాటాలి. ఇంద్రనాథుడు చాలా దీర్ఘంగా ఆలోచించాడు. ఒక పెద్ద తాసుని తెప్పించాడు. ఒక తక్కెడలో రాజకుమారిని కూర్చోబెట్టాడు. తక్కెడ ఆమె వైపున భూమి ఆనింది. పెరిగి ఆమె తల వెంట్రుకలను రెండో వైపు తక్కెడలో వేయసాగాడు. రెండో వైపు తక్కెడ క్రమంగా బరువెక్కుతూ భూమి వైపు మొగ్గసాగింది. రాకుమారి కూర్చున్న తక్కెడ పైకి లేవసాగింది. ఈ విధంగా కొంతసేపు అయ్యేటప్పటికి రెండు తక్కెడలు సరిసమానంగా అయ్యాయి. వెంటనే ఇంద్రనాథుడు ఆమె జుట్టును కత్తిరించి వేశాడు. జుట్టు కత్తిరపడే లోపలే రాకుమారికి మరో గజం జుట్టు వచ్చేసింది. చిత్రం ఏమిటంటే ఈ స్థితిలో ఆమె జుట్టు మరీ పెరగడం ఆగింది. దీనికి మరొక కారణం ఉంది. ఇప్పుడు ఆమె జుట్టు పెరగాల లేక ఆమె పెరగాలో తేలక రెండిటి పెరుగుదల ఆగిపోయింది. జీవితంలో తీరదనుకున్న సమస్య ఈ విధంగా తీరిపోయింది. అందువల్ల తనకు మహోపకారం చేసిన ఇంద్రనాథుడిని సుకేసిని వివాహమాడింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.